కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా, నీవే లేకపోతే నేనేమైపోదునో, నీ కరుణే లేకపోతే నా ఊపిరి లేదయ్యా, నీవే లేకపోతే నేనేమైపోదునో, నీ ఊపిరి లేదయ్యా, కరుణగల యేసయ్యా. ఏసైని అడిగాండి, కానీ మేము ఒంటరిగా ఉన్నాం తండ్రి, ఇలాగే లాస్ట్కి ఇలాగే చనిపోతామేమో అనుకున్నాము. కానీ మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కరుణించి మాకు ఈ బిడ్డని దేవుడు కృప వల్ల ఇచ్చారు. ఇంకా పిల్లలు పుట్టరు, ఇలానే చనిపోతామేమో అనుకున్నాం. ఎంతో దిగులుతో ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాం, కానీ ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. ప్రార్థన చేసిన 4 months ఆమేన్. ప్రార్థన చేసిన 4 monthsకే దేవుడు కార్యం చేశాడండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? చెప్తుంది పెళ్ళి 20 సంవత్సరాలు, పిల్లలు లేక 20 సంవత్సరాలు. మీకు ఎన్ని సంవత్సరాలు? మాకు 40. ఆ సహోదరికి 45 సంవత్సరాలు. సహోదరికి ఎంత? 45 సంవత్సరాలు. చూడండి, బిడ్డను పట్టుకున్నది. ఆమేన్. ఏమీ లేకుండా వచ్చామండి. పరిచర్య అన్నా, హాస్పిటల్స్ తిరిగి తిరిగి మేము అలసిపోయినామన్నా, ఇక మా వల్ల కాదు అని దేవుని పరిచర్యకు, అనాథ బిడ్డల పరిచర్య కానుకిచ్చారండి. అద్భుతమైన కానుకిచ్చారు. అద్భుతమైనటువంటి బిడ్డని పొందుకున్నారు. కొట్టుగట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్స్ అంటారు నో అని, ఇక మీకు పిల్లలు పుట్టరు అని దేవుడు చెబుతున్నాడు. నీ గర్భాన్ని నా దేవుడు తెరుస్తాడు. కొట్టు గట్టిగా చెప్పాలి. కొట్టు, 2 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టు. 2 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి. ఆమేన్, ఆమేన్. నా దేవుడు పేర్లు పెట్టి పిలిచే దేవుడు. ఆ బిడ్డలో కరుణ కనపడింది నాకు. ఆ బిడ్డ పేరు చూస్తే కరుణ. ఈరోజు నీ కన్నీళ్ళని ఎవరు చూడకపోయినా, నీ వేదనను ఎవరు చూడకపోయినా, నీ వేదన నీ బంధువులు నీ రక్త సంబంధికులు ఎవరు చూడకపోయినా, లేయా ద్వేషింపబడుట నా దేవుడు చూసి లేయా గర్భాన్ని తెరిచాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో కదా. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు వట్టి చేతులతో వచ్చావేమో కానీ నీ చేతులని నింపబడిపోబోతున్నావు. ఆమేన్, ఆమేన్ అన్నమ్మా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సకల సమృద్ధితో నా దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పట్లు. డాక్టర్స్ అంటారు నో అని, దేవుడు చెప్తున్నాడు ఎస్ ఐ విల్ డూ. నేను సమస్తము చేయగలను. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. చూడండి, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను దీవించేదను. ఈరోజు అబ్రహాముతో కాదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఆశీర్వదించడం ఆలస్యం కావచ్చేమో కానీ నిన్ను ఆశీర్వదించడం పక్కా. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించకుండా ఉండడు. ఆమేనండి. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించకుండా ఉండడు. వృద్ధాప్యంలో కూడా చక్కని బిడ్డను పొందుకున్నారు వాళ్ళు. కొట్టుగట్టిగా చెప్పాలి, కొట్టుగట్టిగా, కొట్టుగట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గర్భఫలం లేక నువ్వు వచ్చావేమో, బాధలతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు అనుకుంటున్నావు
నీ కన్నీళ్ళని ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. నీ వేదన ఎవరు చూడట్లేదనే నువ్వు అనుకుంటున్నావు. నీ పడక గదిలో ఒక్కడివే ఏడ్చేది ఎవరు చూడట్లేదు, ఎవరు బాధపడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? ఈరోజు ఆయన కన్నీళ్లను చూస్తాడా? ఈరోజు ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చూస్తే దేవుని వాక్యం ఇలా ఉంది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయుండెను, అన్ని విషయములలోను. డాడీ ఎన్ని విషయాలలో? అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని విషయములను దీవించబడతావు, సమస్త విషయంలో దీవించబడతావు. ఆమేన్, ఆమేన్. నువ్వు వ్యాపార విషయంలో దీవించబడతావు. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ఆమేన్. ఉద్యోగ విషయంలో దీవించబడతావు. ఆమేన్. సంతాన విషయంలో దీవించబడతావు. ఆమేన్. గర్భఫలం విషయంలో దీవించబడతావు. ఆమేన్. అంత సప్పగా కనపడుతున్నారు నాకు. అమ్మ తేజ గారి పరిచర్య ఏంటి? కామ్గా కూర్చునే పరిచర్య కాదు. ఇక్కడ నుంచి రిలీజ్ అవుతా ఉంటే మీరు పొందుకోవాలి. ఆమేన్ అంటే ఏంటి? ఆమేన్ అంటే ఏంటి? ఆమేన్, ఆమేన్, ఆమేన్. జరుగును గాక. ఆమేన్. మీ చేతి పని దీవించబోతున్నాడు దేవుడు. ఆమేన్. మీ గర్భఫలము దీవించబోతున్నాడు దేవుడు. ఆమేన్. మీ భూఫలము దీవించబడబోతున్నాడు. ఆమేన్. దీవించబోతున్నాడు. ఆమేన్. దీవించబోతున్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. మీ పిల్లలు దీవించబడబోతున్నారు. ఆమేన్. మీ పిల్లలు ఆశీర్వదించబడబోతున్నారు. ఆమేన్. మీ కుటుంబము దీవించబడబోతుంది. ఆమేన్. మీ కుటుంబము యేసు నామములో మునుపెన్నడూ చూడని దీవెనలతో నింపబడబోతుంది. ఆమేన్. నింపబడబోతుంది. ఆమేన్. నింపబడబోతుంది. ఆమేన్. నింపబడబోతుంది. ఆమేన్. నింపబడబోతుంది. ఆమేన్. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాలలో దీవించాడు. ఆమేన్. ఎన్ని విషయాలలో దీవించాడు? అన్ని విషయాలలో దీవించాడు. ఒక్క విషయంలో దీవించడం కాదు, అన్ని విషయాలలో నా దేవుడు దీవించాడు. ఈరోజు ఏ విషయం కొరకు కన్నీరు గారుస్తున్నావో, ఏ విషయం కొరకు వేదన పడుతున్నావో, ఏ విషయం కొరకు కన్నీరు గారుస్తూ వేదన పడుతూ దుఃఖపడుతున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు ఆలస్యంగా ఉండవచ్చు, కానీ దేవుని వాగ్దానం ఆలస్యమైన అద్భుతంగా జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్నెవరు గుర్తు పట్టకపోవచ్చు, ఈరోజు నిన్నెవరు గుర్తించకపోవచ్చు, కానీ నీ పేరుని గొప్ప చేసే రోజులు రాబోతున్నాయి. ఆమేన్. నీ కుటుంబాన్ని గొప్ప చేసే దినములు రాబోతున్నాయి. ఆమేన్. నీ జీవితంలో అబ్రహామును దీవించిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆమేన్. ఆయన ఆశీర్వాదం నీ ఇంటి మీదకి కూడా రాబోతుంది. ఆమేన్. నువ్వు ఏ దేవుని దగ్గరికి వచ్చావో తెలుసా? అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చావు, ఇస్సాకు దేవుని దగ్గరికి వచ్చావు. ఆమేన్. అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించడానికి సమర్థుడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములే అని చెప్పాను. సాధ్యమని చెప్పాను. మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమవుతా. ఈరోజు నీ వల్ల కాట్లేదేమో,
ఆమేన్. నీ వల్ల అవ్వట్లేదేమో, నీ పక్కన ఒక అద్భుతమైన శక్తి ఉండి నిన్ను నడిపించబోతుంది. ఆమేన్. 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 ఆ ఉద్యోగానికి నువ్వు అర్హుడివి కాదేమో, కానీ దేవుని శక్తి నీలో ఉండి అక్కడ కూర్చోబెడుతుంది. ఆమేన్. ఎక్కడ? సింహాసనం మీద. అరే, గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకొచ్చేసేసి సింహాల బోనులో కూర్చోబెట్టాడు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో, రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా, కొట్టు గట్టిగా చెప్పలో. ఈరోజు మనుషులకు సాధ్యం కాదు, మనుషులకు సాధ్యం కాదు, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉందా? చెప్పండి గట్టిగా. ఏమైనా ఉందా? ఏం లేదు. నా దేవుడు ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఆమేన్. విశ్వాసం నీలో ఉంటే చాలు. ఒక క్రైస్తవుడికి పెట్టుబడి ఏంటి చెప్పండి? నీ విశ్వాసమే నీ పెట్టుబడే. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 17 సంవత్సరాల వయసులో భద్రాద్రి కొత్తగూడెంలో అడుగుపెట్టా. ఒక తల్లి లేరు, ఒక తండ్రి లేరు, ఒక బంధువులు లేరు, ఒక అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు. స్టిల్ నౌ ఎవ్వరు లేరు. 17 సంవత్సరాల వయసు అంటే ఆలోచించండి. దేవుడు చెప్పాడు, భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టాను. ఎవరు లేరు, ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు, మాటలాడేవారు లేరు, ఎవ్వరు లేరు. ఆమేన్. అర్ధరాత్రి 1 గంటకు దేవుడు చెప్పాడు, నా బిడ్డా నువ్వు బైక్ స్టార్ట్ చేయమన్నాడు. ఒకరోజు బైక్ స్టార్ట్ చేసినాను, వెళ్ళినాను, ఒక అడవిలోకి తీసుకెళ్ళి ఆపాడు యేసయ్య. ఆ అడవిలోకి తీసుకెళ్ళి ఆపితే లోపలికి నడు అన్నాడు. ఉందా ప్రేటవర్ ఫోటో ఉందా? హల్లెలూయా. లోపలికి తీసుకెళ్ళి ఆపమన్నాడు. లోపలికి తీసుకెళ్ళి ఆపితే ఇక నడువు లోపలికి అన్నాడు. లోపలికి అడవిలోకి నడుస్తుంటే ఇక అక్కడ ఆగిపో అన్నాడు. మొత్తం చందమామల మొత్తం లైట్. అక్కడ మోకరించి ప్రేయర్ చేసుకున్నాడు. ప్రార్థన కొద్దిసేపు అయిన తర్వాత దేవుడు నాతో అన్నాడు, ఇదే స్థలాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను. చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఎప్పుడు 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 అది ఎప్పుడు? 17 సంవత్సరాలు. కూటికి గతి లేనప్పుడు. ఆమేన్. అదిగో నెక్స్ట్ రోజు మార్నింగ్ నైట్ ఫోటోలు తీయలేకపోయినా, నెక్స్ట్ రోజు మార్నింగ్ అది. హల్లెలూయా. దేవుడు నాతో అన్నాడు, ఇదే స్థలాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. షాక్ అయిపోయినా నేను. ఈ స్థలం నాకు ఇవ్వడం ఏంటి ప్రభు అంటే, ఎస్, ఈ స్థలంలో అనేక మంది అనాథ బిడ్డలను నువ్వు పోషించబోతున్నావు. ఆమేన్. ఈ స్థలములో అనేక మంది అనాథ వృద్ధులకు భోజనం పెట్టబోతున్నావు. ఆమేన్. అద్భుతమైన మందిరము కట్టబోతున్నావు. ఆమేన్. ఈ స్థలములో గొప్ప పరిచర్య జరగబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నీకెవరు లేకపోతే రాత్రికి రాత్రి 3 అంతస్తుల బిల్డింగ్ ఇస్తాడు యేసయ్య నీకు. ఆమేన్. 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 హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. లేచి నిలబడదామా? మీరెక్కడున్నారో మర్చిపోండి. దిక్కులు చూడొద్దు, చేతులు చప్పట్లు. ఆమేన్. చప్పట్లు.
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమో. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చు. రెండు చేతులు పైకి లేపి యేసయ్యా యేసయ్యా హని, నీకే నీకే సాధ్యమో. చప్పట్లు. యేసయ్య, చేతులు పైకి లేపదాం, చేతులు పైకి లేపి యేసయ్య వైపు చూడు. నీ చరిత్రను నా దేవుడు తిరగ రాయబోతున్నాడు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమో. రెండు చేతులు పైకి లేవు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యమో. చప్పట్లో గట్టిగా 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 గట్టిగా. ఆయన ఏమైనా చేయగలడు. ఆమేనని చెప్పండి. ఆమేన్. పక్కన వారికి చెప్పండి, పక్కన వారికి చెప్పండి, నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేనండి. నీకు సాధ్యం కాకపోవచ్చేమో చెల్లే, తమ్ముడా, నాకు సాధ్యం కాకపోవచ్చేమో. లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు చాలా గొప్పడు. కొట్టు గట్టిగా చెప్పడం. కూర్చుందాం కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి రూతు జీవితాన్ని చూస్తే ఆమె ఒక విధేయురాలు, భర్తను కోల్పోయిన బాధలో ఉన్న ఒక వితంతువు, భవిష్యత్తు లేకుండా కనిపించిన ఒక మహిళ, తనకంటూ ఒక భవిష్యత్తు లేదు, తనకంటూ ఒక భవిష్యత్తు లేదా. కానీ దేవుడు ఆమె కన్నీళ్లను చూశాడా. బాధలో ఉన్న రూతును ఆశీర్వాదాల మార్గంలో నడిపించాడా. నయోమితో కలిసి వచ్చిన రూతు పొలాల్లో ఏరుకునే స్థితి నుండి రాజవంశంలో చోటు పొందే స్థితికి దేవుడు చేర్చాడు. ఆమేన్. అరే, పరిగెలేరుకునే సహోదరుని తీసుకొచ్చి రాజవంశంలో దేవుడు కూర్చోబెట్టాడు. ఆమేన్. ఈరోజు ఆమెను చాలా మంది భర్త చనిపోయిన దానా అని చెప్పి చాలా మంది చూసి ఉండవచ్చు. కానీ దేవుడు ఆమె చరిత్రనే మార్చేశాడు.
దేవుడు ఆమె బ్రతుకునే మార్చేశాడు. ఆమేన్. బ్రతుకుని మార్చడం కాదో, రూతు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం చదువుడాడు ఒకసారి. రూతు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. హల్లెలూయా. ఆమె గర్భవతి అయి కుమారుణ్ణి కనిందంట. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. వెలివేయబడిన అనుభవం. ఆమెను చూడగానే అనేక మంది తృణీకరించవచ్చు. భర్త చనిపోయిన స్త్రీగా సొసైటీ అంతా చూసి ఉండవచ్చు. అనేకమైనటువంటి నిందలు పడి ఉండొచ్చు. ఒక చిన్న పొలములో పరిగలేరుకుంటూ కన్నీరు కారుస్తూ ఉండవచ్చు. కూటికి గతి లేక పరిగ వేరుకున్నటువంటి సహోదరు దేవునికి నమ్మకంగా నిలబడింది. దేవునికి నమ్మకంగా నిలబడింది. ఎవ్వరూ తనని చూసినా చూడకపోయినా దేవుడు తన కన్నీళ్లను చూసి రాజవంశానికే తనని ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిలుచోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. రాజవంశంలో చోటు పొందుకునే స్థితిని దేవుడు రూతుకిచ్చాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు వంశావళిలో చోటు పొందింది ఎవరు? వెలివేయబడినటువంటి స్త్రీ, భర్తను కోల్పోయినటువంటి స్త్రీ. అంత గొప్ప బహుమానం పొందడానికి గల కారణం ఏంటిదో తెలుసా? పూర్తిగా దేవుని మీద ఆధారపడింది. ఈరోజు అడుగుతున్న చెల్లెమా, తమ్ముడా, ఎవరి మీద ఆధారపడుతున్నారు? మనుషుల మీద ఆధారపడుతున్నారా? రక్త సంబంధికుల మీద ఆధారపడుతున్నారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? రూతు చరిత్రను మార్చిన దేవుడు. కన్నిటి నుండి కిరీటానికి రూతు ప్రయాణము చేసింది. ఓడిపోయిన అమ్మాయిని దేవుడు గెలిపించాడు. దేవుడు మార్చిన రూతు జీవితం, నీ చరిత్ర కూడా మారబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ రోజు రూతు చరిత్రను మార్చిన దేవుడు నా చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రూతు చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. ఈ రోజు ఓటమితో ఇక్కడికి వచ్చావేమో, ఈ రోజు కన్నీళ్లతో ఇక్కడికి వచ్చావేమో, ఈ రోజు బాధలతో ఇక్కడికి వచ్చావేమో, దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను, నువ్వు గెలవబోతున్నావు. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. గెలవబోతున్నావు. చేతులు పైకి. ఓటమితో వచ్చినావా? నిందలతో వచ్చావా? గర్భఫలం లేకుండా వచ్చావా? భర్తను కోల్పోయి వచ్చావా? అప్పులతో వచ్చావా? చేతులు చప్పట్లు కొట్టడం ఎవరు ఆపొద్దు. చప్పట్లు కొట్టడం ఎవరు ఆపొద్దు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. గొప్ప కార్యము జరగబోతున్నాడు. ఆమేన్. ఇన్స్టెంట్ హీలింగ్ ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఇన్స్టెంట్ హీలింగ్ ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చేతులు పైకి లేపాలా, చేతులు పైకి లేపాలా. నీ స్థితి మారబోతుంది. ఆమేన్. నీ చరిత్ర మారబోతుంది. ఆమేన్. నీ బ్రతుకు మారబోతుంది. ఆమేన్. చేతులు పైకి లేపు, చేతులు పైకి లేపు. రూతు చరిత్రను మార్చిన దేవుడే ఈ రోజు నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. నీ బ్రతుకుని మార్చబోతున్నాడు. ఆమేన్. మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా, గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా. నీ బ్రతుకు మారబోతుంది. నీ కుటుంబం మారబోతుంది. నీ కుటుంబంలో అద్భుతము జరగబోతుంది. అద్భుతము జరగబోతుంది. ఆమేన్. జరగబోతుంది. ఆమేన్. జరగబోతుంది. ఆమేన్. నీ కుటుంబంలో అద్భుతం జరగబోతుందంటే మారవు అట్లాంటి జీవితాలు.
నువ్వు అమ్మ తేజ మీటింగ్కి వచ్చినా ఒకటి, రాకపోయినా ఒకటి. వచ్చినావంటే మండిపోవాలి నువ్వు. ఆమెను ఎలా మండాలా? గడ్డివాము తెలుసా మీకు? గడ్డివాము మండినట్టు మండి వెంటనే ఆరిపోతుంది అది. అలా మండొద్దు. వేపకట్ట తెలుసా? అడవికి వెళ్ళారా ఎప్పుడైనా మీరు? అడవి కట్ట, వేపకర్ర తెలుసా? ఎట్లా మండుతుంది తెలుసా? ఇనుము మండినట్టే యేసు నామంలో మంట అట్లుండాలి. ఆమేనండి. దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి దర్జాగా కూర్చున్నామా? ఇంకెప్పుడు మారుతుంది? ఎందుకు వచ్చినావు నువ్వు సినిమా హాల్? ఇది దేవుని సన్నిధిలోని బాధను చెప్పుకోవడానికి వచ్చావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఆమేన్. వచ్చిన నీవు ఏదో పొందుకొని వెళ్ళాలా? ఆమేన్. వెళ్ళాలా? ఆమేన్. వెళ్ళాలా యేసు నామములో. ఆమేన్. రూతు చరిత్రను మార్చిన దేవుడు అమ్మ తేజ చరిత్ర మార్చబోతున్నాడు. ఆమేన్. మీ చరిత్ర మార్చబోతున్నాడు. ఆమేన్. నా చరిత్ర, తల మీద చేతులు పెట్టుకోండి, నా చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. రాత్రికి రాత్రి రాజ్యవంశంలో చేర్చేశాడు యేసయ్య. ఆమేన్. రాజ్యవంశంలో చోటు సంపాదించుకున్న రూతు చరిత్రను మార్చిన దేవుడు నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు? సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో గొప్ప కార్యము జరిగించబోతున్నాడు. గట్టిగా చెబులు, కొట్టు గట్టిగా చెబులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతమందికి వాగ్దానం ఇచ్చాడు? మీకెవరికి ఇవ్వలేదు వాగ్దానం, నాకైతే ఇచ్చాడు. మీకెవ్వరికి వాగ్దానం ఇవ్వలేదా? నాకు ఇచ్చాడు యేసయ్య. ఏమన్నాడు తెలుసా? బిడ్డా, నిన్నెవ్వరు తొక్కాలని చూసినా రేపటి తరం నీదే అన్నాడు యేసయ్య. కొట్టు గట్టిగా చెబులు. హల్లెలూయా. ఇప్పుడు గొప్పగా వాడబడుతున్న దైవ సేవకులు దేవుడు వాళ్ళని చూపించాడు. ఎవరు? సతీషయ్య గారిని చూపించాడు, స్టీఫెన్ పాలయ్య గారిని చూపించాడు, శ్యామ్ కిషోర్ రాయ్ గారిని చూపించాడు, బెల్లంపల్లి ప్రవీణ్ అయ్య గారిని చూపించారు. వీళ్ళందరినీ చూపించాడు. బిడ్డా, వీళ్ళని వాడుకున్నాను నేను, నిన్ను కూడా నెక్స్ట్ తరం నీదే అన్నాడు యేసయ్య. కొట్టు గట్టిగా చెబులు. రెండు చేతులు పైకి లేపి వీరిని లేవనెత్తిన దేవుడు. సౌండ్ బెంచ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నేను వాడుకోబోతున్నాను. ఆమేన్. నిన్ను నేను లేవనెత్తబోతున్నాను. ఆమేన్. తాళి అంగిచ్చో గారిని లేవనెత్తిన దేవుడు. ఆమేన్. యేసయ్య గారిని లేవనెత్తిన దేవుడు. నిన్ను నేను లేవనెత్తబోతున్నాను. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి. ఆమేన్. రికమల రబ షకే దియల రబ పపపపప. రూతు చరిత్రను మార్చి దేవుడు మీ కుటుంబ చరిత్రను మార్చబోతున్నాడు. ఆమేన్. మీ పిల్లల చరిత్రను మార్చబోతున్నాడు. మండాల మిమ్మల్ని మండించబోతున్నాడు ప్రభువు. జీసస్, జీసస్, జీసస్. చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రూతు కన్నీళ్లలో నుంచి కిరీటాన్ని దాచుంచాడు దేవుడు. ఆమేన్. నిన్న మా చర్చిలో చెప్పిన టైటిల్ ఏంట్రా? టైటిల్ ఏంట్రా? కన్నీళ్ళ వెనకాల టైటిల్ ఏంటి డాడీ? నీ కన్నీళ్ళ వెనకాల పెద్ద ప్లాన్ దేవుడు రెడీ చేశాడు. ఆమేన్. 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 నీ కన్నీళ్ళ వెనకాల దేవుడు పెద్ద ప్లాన్ రెడీ చేశాడు. ఆమేన్. రూతు కన్నీళ్ళ వెనకాల రాజవంశాన్ని దాచి ఉంచాడు. ఆమేన్. అన్న కన్నీళ్ళ వెనకాల పెద్ద ప్లాన్ ఏంటి తెలుసా? అభిషేకము కలిగిన సమూయేలును దాచించాడు. ఆమేన్. 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 దావీదు కన్నీళ్ళ వెనకాల రాజవంశం, దావీదు కన్నీళ్ళ వెనకాల
మహారాజు పదవి. Amen. ఆమెన్ అనట్లేదు మీరు? Amen. ఆమెన్, Amen. ఆమెన్. Amen. యోసేపు కన్నీళ్ళ వెనకాల, యోసేపు కన్నీళ్ళ వెనకాల ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి, ఈజిప్టుకి ప్రధానమంత్రి పదవి దాగి ఉన్నది. కొట్టుగట్టిగా చెప్పడు. Amen. హల్లెలూయా. ఈరోజు కన్నీళ్లతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో, బాధతో వచ్చావేమో, రాసి పెట్టుకో. బాండు కాగితం మీద రాసిస్తున్నాను, నీ కన్నీళ్ళ వెనకాల దేవుడేదో పెద్ద ప్లాన్ రచించాడో. Amen. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను ఇప్పుడు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మళ్ళా పాడమా. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత. ఇక ఏమనకు, బాగుంది. ఓకే. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. మారా అనుభవం. ఈరోజు పిల్లలు లేని దానిగా ఉన్నావేమో. ఆమేన్. ఈరోజు గర్భఫలం లేక బాధపడుతూ వచ్చావేమో, నిందలతో వచ్చావేమో, అవమానాలతో వచ్చావేమో. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచించబోతున్నాను. ఆమేనండి. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచించబోతున్నాను. మారా అనుభవాన్ని మధురముగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు పిల్లలు లేని దానిగాను వచ్చావేమో. ఈరోజు పిల్లలు లేని స్త్రీ అని నువ్వు బాధపడుతున్నావేమో. ఇటొక బాబును ఎత్తుకొని నడవబోతున్నావు. కొట్టు గట్టిగా. నా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. ఇదే ఒంగోలులో కడప నుంచి వచ్చింది సహోదరి రాశి అని. రాశి ఒక మంత్ వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పింది. పిల్లలు లేరు, అనేక సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. కానీ అద్భుతమైన రీతిలో మొన్నటి దినాన చక్కని కుమార్తె పుట్టింది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆర్మీ అయింది పెట్టు. హల్లెలూయా. నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. అమెన్. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. అమెన్. నా దేవుడు నీతో మాట్లాడితే ఎంతమంది ఉన్నారు గర్భఫలం లేని వాళ్ళు? గర్భఫలం లేక బాధపడుతున్నారు, చేతులు చూపెట్టండి. గర్భఫలం లేని మీ జీవితాల్లో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్ అనండి. అమెన్.
మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. Amen. ఈరోజు మనసు పంపలేదా? ఏదో ఒకటి పెట్టండి. ఆమేన్. Amen. దేవుడు మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించబోతుంది. Amen. జరిగించబోతుంది. Amen. జరిగించబోతుంది. Amen. చెప్పండి, తల మీద చేతులు పెట్టుకోండి. యేసయ్యా నా జీవితంలో ఒకసారి ప్లే చేయి. ఇటు చూడు నాన్న, ఫస్ట్ నుంచి ప్లే చేయి. పిల్లలు కావాలా? శిరీష ఎక్కడున్నావు? శిరీష, శిరీష దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఇటు చూడు నాన్న, పిల్లలు కావాలా? పేరు, నీ పేరు శిరీష్. ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు అక్కడ కూర్చొని? దేవుడు నన్ను చూస్తున్నా అని చెప్తే చాలు అనుకుంటా. దేవుడు చూసాడా లేదా? చూసా. ఏమని పిలుస్తావు? కన్నాను. లాస్ట్ ఇయర్ జూన్లో నా పేరు పెట్టి పిలిచారు దైవజనులు. ఎగ్జాక్ట్గా అదే 1 ఇయర్, అంటే సంవత్సరంలో దేవుడిని కుమారుని దయచేయబోతున్నాడని వాగ్దానం ఇచ్చారు. ఎగ్జాక్ట్గా అదే జూన్లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 1 ఇయర్కి జూన్లో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నేను 6th మంత్ ప్రెగ్నెంట్. చాలా సంతోషం. ఎన్ని సంవత్సరాలైంది వివాహమై మీకు? 9 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. 9 ఇయర్స్ అవుతుంది. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? మొన్నటి దినాన చక్కని బిడ్డను పొందుకున్నారు. కొట్టు గట్టిగా చెప్పండి. అరే 2 చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. Amen. నా దేవునికి అసాధ్యమన్నదంటూ ఏది ఏది నా చెల్లెమ్మ అనుకుంది. అబార్షన్స్ మీద అబార్షన్స్ అవుతున్నాయి, అబార్షన్స్ మీద అబార్షన్స్ అవుతున్నాయి. ఎలా అన్నాయా? నువ్వు చూడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. Amen. ఆమేన్. Amen. చెల్లెమ్మకు వచ్చే ఓపిక లేకపోయినా ఎండని సైతం లెక్క చేయకుండా వచ్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. నా దేవుడు నిన్ను దీవించును గాక. Amen. Amen. నా చెల్లెలు మీరు కూడా సాక్ష్యము చెప్పబోతున్నారు. ఆమేన్. Amen. మీరు కూడా సాక్ష్యము చెప్పబోతున్నారు. రికమాల రబా షెకే దియాల రబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అరుణ, నీ కన్నీళ్ళు దేవుడు చూపిస్తున్నాడు. నీ వేదన నాకు చూపిస్తున్నాడు దేవుడు. కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటావు. కూర్చోండి. నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. మనం అనుకుంటాం మన కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని. ఒక్కదానివే ఏడుస్తున్నావు. మీ ఆయన ఎక్కడున్నాడు? రాలేదు. ఏసే చెప్పమన్నాడు ఒక మాట నీతో. నువ్వు ఎవరో తెలియదు నాకు, నువ్వు ఎక్కడుంటావో తెలియదు. ఇలా వస్తున్నప్పుడు అరుణ అనే పేరుని దేవుడు చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెబుతున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. Amen. ఎందుకు ఏడుస్తున్నావు? గుండెంత వేదనగా ఉందా? గుండెంత బరువుగా ఉంది? కళ్ళు మూసుకొని ఏసయ్యా, కళ్ళు మూసుకో. చెప్పేసాకి ఎవరు కావాలి నీకు? ఏసయ్య ఇక్కడ ఉన్నాడమ్మా. ఏసయ్య ఇక్కడ ఉన్నాడు. చెప్పు, ఎవరు కావాలి నీకు? ఏసయ్య కావాలి. ఏసయ్య తర్వాత ఇంకెవరు కావాలి? 5 సంవత్సరాలైంది పెళ్ళి. ఎవరు కావాలా? పాప కావాలా? బాబు కావాలా? ఎవరైనా పర్వాలేదు. నేను అది అడిగేది. ఎవరు కావాలా? ఎవరైనా పర్లేదు. అమ్మ అని పిలువబడితే చాలు. అమ్మ అని పిలువబడితే చాలు. దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఏమనిపించింది?
అబద్ధం అనుకున్నాను. అబద్ధం అనుకున్నావు, కానీ నీ దగ్గరికి వచ్చి పిలిచేసరికి నమ్మలే. నీ వైపు నేను చూస్తుంటే ఏమనిపించింది? అందరి వైపు చూస్తున్నట్టు నా వైపు చూస్తున్నారు అనుకున్నా. నీ దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచేసరికి ఏమనిపించింది? ఇక నన్నేనేమో అనుకున్నావు. ఇది అబద్ధమా నిజమా? చెప్పండి అమ్మా. నిజం. కాబట్టి అంతమంది గర్భాలను దేవుడు తెరుస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. నా చెల్లెమ్మా, నువ్వు నమ్ము, నీ సాక్ష్యం కూడా అట్లా ఎల్ఈడిలో ప్లే కావాలా. Amen. నీ ఊరు మొత్తం చూడాలా. Amen. ఈ రోజు పేరు పెట్టి పిలిచిన ఈ వీడియో, రేపు నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వీడియో, నువ్వు బిడ్డని ఒళ్ళో పెట్టుకొని సాక్ష్యం చెప్పే వీడియో, 3 వీడియోలు అక్కడ ప్లే కావాలా. Amen. ఆమేనను. Amen. ఇలా ఒక చేయి పెట్టు. తండ్రి, నా చెల్లెమ్మ గురించి ప్రార్థన చేస్తున్నాను. షారా గర్భాన్ని తెరిచిన దేవుడా, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడా, లేయా గర్భాన్ని తెరిచిన దేవుడా, యేసు నామంలో ఈ బిడ్డ గర్భం ధారవబడును. Amen. బిడ్డని బ్లష్. మరుసటి ఏట గొప్ప అద్భుతం జరుగునుగా. Amen. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేనని చెప్పు. మరుసటి ఏట చక్కని బిడ్డ. ఆమేనని. మైక్ పట్టుకో. మీ ఆయనను ఏమని పిలుస్తావు? కెమెరా వైపు తిరుగు, ఇటువైపు తిరుగమ్మా. మీ ఆయనను ఏమని పిలుస్తావు? చూస్తాడు ఆయన ఇంటి దగ్గర నుంచి. శివ. మనకి బిడ్డ పుట్టినాడు. చెప్పు, మీ ఇద్దరికి ఎవరు పుట్టబోతున్నారో చెప్పు. బాబు పడతాడు. చెప్పు. అటు మీ ఆయనకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపెట్టు వీడియో. మన ఇద్దరికి బాబు పడతాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా. నీకెవరు లేరని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? దేవుడేమన్నాడు? చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మరాను మధురముగా మార్చేను చూస్తావా? చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మరాను మధురముగా మార్చేను చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా. నీ గుండెలో ఉన్న వేదన ప్రభువుకు చెప్పుకునే సమయం, కళ్ళు తెరిచే సమయం కాదు, యేసయ్య వైపు చూసే సమయం. ఏ వేదనతో వచ్చావో కన్నీళ్ళు తుడువబడే సమయం. నీ బాధలు వేసే చెప్పుకో, నీ సమస్య దేవునికి చెప్పుకో. నీకేమీ లేదని, ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుకున్నావా? చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మరాను. కళ్ళు మూసుకొని కన్నీరు కారుస్తూ చింతించకన్నా యేసు మాటలు మరిచావా? మరాను మధురముగా మార్చేను చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా.
లేదని ఏమీ తేలేదని. అరే భర్తను కోల్పోయిన సహోదరి రాజ్యవంశంలో స్థాయిని దేవుడిచ్చాడు. నిన్ను నన్ను విడిచిపెడతాడా? నిన్ను నన్ను విడిచిపెడతాడా? వదిలిపెడతాడా? వదిలిపెట్టే దేవుడు కాదో. నీ కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది. చలమా ఒక అన్నగా చెప్తున్నా నాన్న, ఒక అన్నగా చెప్తున్నా, ఒక పాస్టర్గా కూడా కాదు, ఒక అన్నగా చెప్తున్నా. నువ్వు బిడ్డను ఎత్తుకోబోతున్నావు అంతే, ఎత్తుకోబోతున్నావు అంతే. నీ బిడ్డకు నామకరణం ఈ చేతులతో కొన్ని వేల మందికి నామకరణం చేస్తున్నాను. నీ బిడ్డకు కూడా నేనే పేరు పెట్టబోతున్నా. రాసి పెట్టుకో. కొట్టు గట్టిగా చెప్పులో, కొట్టు గట్టిగా చెప్పులో, కొట్టు గట్టిగా చెప్పులో. హల్లెలూయా! నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. చెప్పండి గట్టిగా, నా దేవుడు. చెప్పండి, నా దేవుడు మీ జీవితంలో, మనందరి జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడో. హల్లెలూయా! చూడండి దేవుని బిడ్డలారా, నా దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చదువు డాడీ, చివరి వాక్యం. చూడండి. అక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనాలను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా. చూడండి, 5 రొట్టెలు, ఎన్ని చేపలు ఉన్నాయి? ఎన్ని వేల మందికి పంచారు? ఆ రొట్టెను తీసుకొని దేవుడు ఏం చేశాడు? విరిచాడు. విరవబడ్డ తర్వాతే గంపలు నింపబడ్డాయే. ఆమేనండి. హల్లెలూయా! ఈరోజు నువ్వు బాధలతో వచ్చావు, నిందలతో వచ్చావు, కష్టాలతో వచ్చావు, కన్నీళ్లతో వచ్చావు, బాధలతో వచ్చావు, వేదనలతో వచ్చావు, నిందలతో వచ్చావంటే ఈరోజు నీకు శుభవార్త. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు అన్నట్టు లెక్క. కొట్టు గట్టిగా చెబలో, కొట్టు గట్టిగా చెబలో, కొట్టు గట్టిగా చెబలో. నువ్వు దేవుని చేతిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? విరుస్తాడు. విరవబడ్డ తర్వాతే కంపలు నింపబడతాయి. కొట్టు గట్టిగా చెబలో, కొట్టు గట్టిగా. 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి. ఈరోజు నీ కంపలు నింపబడాలంటే, నీ కంపలు నింపబడాలంటే నువ్వు విరవబడాల, నువ్వు విరవబడాల, నువ్వు నలగబడాల, నువ్వు నిందలు పడాల, అవమానాలు పడాల, కష్టాలు కార్చాల. ఈరోజు దిగులు పడకు, భయపడకు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడం. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి, 2 చేతులు పైకి లేపి. జీసస్, జీసస్, Jesus, 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 Jesus,
జీసస్ 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 జీసస్. హల్లెలూయా హల్లెలూయా. నీ గంపలు నింపబడబోతున్నాయి. ఆమేనండి. ఆమేన్. నీ గంప నింపబడడం కాదు, కొన్ని వేల గంపలు నింపుకోబోతున్నాను. ఆమేన్. అనేక మంది ఆకలి తీర్చబోతున్నాను. ఆమేన్. అనేక మంది ఆకలి తీర్చబోతున్నాను. ఆమేన్. ఈ మాటలు రిసీవ్ చేసుకోవడానికి కూడా దమ్ము కావాలా? ఆమేన్. ఎవరు పడితే వాళ్ళు ఈ మాటలు రిసీవ్ చేసుకోలేరు. దమ్ము కావాలయ్యా. నా ఇంటి పక్కన వారు, నా గ్రామ ప్రజలు, నా బంధువులు, అనేక మందికి నేను భోజనం పెట్టాలయ్యా. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. నా గంప నింపు, అనేక మంది గంపలు నింపబడాలి. ఆమేన్. కొట్టు గట్టిగా చెబులు, కొట్టు గట్టిగా చెబులు, కొట్టు గట్టిగా చెబులు. హల్లెలూయా. రికమల రబ షకే దియాల రబ బబ. నీ గంపలు నింపబడబోతున్నాయి. ఆమేన్. నీ గంపలు నింపబడబోతున్నాయి. ఆమేన్. నీ అప్పులు తొలగిపోబోతున్నాయి. ఆమేన్. నీ నిందలు తొలగిపోబోతున్నాయి. ఆమేన్. నీ కష్టాలు తొలగిపోబోతున్నాయి. ఆమేన్. నీ గర్భము తెరవబడబోతుంది. ఆమేన్. నీ అప్పులు తొలగిపోబోతున్నాయి. ఆమేన్. నీకు మంచి గృహము రాబోతుంది. ఆమేన్. రాబోతుంది. ఆమేన్. రాబోతుంది. ఆమేన్. రాబోతుంది. ఆమేన్. రాబోతుంది. ఆమేన్. రాబోతుంది. ఆమేన్. నీ పిల్లలకు పేర్లు పెట్టబోతున్నావు. ఆమేన్. నీ పిల్లలకు పేర్లు పెట్టబోతున్నావు. ఆమేన్. నీ పిల్లలకు పేర్లు పెట్టబోతున్నావు. ఆమేన్. ఇదిగో ఇడు చూడు, ఇడు చూడండి, ఇడు చూడండి, ఇడు చూడండి. ఒకరి దగ్గర ఇట్లా చేతులు చాపినావేమో, ఇలా ఇచ్చే స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్. ఇలా ఇచ్చేసి. ఆమేన్. ఇది వినండి. ఆమేన్. ఎవరి దగ్గర అయితే మీరు చేతులు చాపారో వాళ్ళే మీ దగ్గర చేతులు చాపే ఆమేన్. స్థితిలోకి రాబోతున్నారు. పొందుకో, ఆమేన్. పొందుకో, దీవెనలు పొందుకో, ఆమేన్. దీవెనలు పొందుకో, ఆమేన్. దీవెనలు పొందుకో, ఆమేన్. దీవెనలు పొందుకో, ఆమేన్. దీవెనలు పొందుకో. ఆమేన్. దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఆమేన్. దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఆమేన్. దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఆమేన్. ఎక్కడి నుంచో నీకు డబ్బు రావాలేమో, ఆ డబ్బు రాబోతుంది. ఆమేన్. నీ అప్పు తొలగిపోబోతుంది. ఆమేన్. నువ్వు కోర్టు కోసి తొలగిపోబోతుంది. ఆమేన్. నీ నిందలు తొలగిపోబోతున్నా. ఆమేన్. నీ ఇల్లు నీకు రాబోతుంది. ఆమేన్. చక్కని గృహము రాబోతుంది. ఆమేన్. నీ గర్భాన్ని తెరవబోతున్నా. ఆమేన్. ఉద్యోగం రాబోతుంది. ఆమేన్. నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. సిద్ధపరిచాడు. ఆమేన్. సిద్ధపరిచిన ఉద్యోగం ఆమేన్. రాబోతుంది. ఆమేన్. రాబోతుంది. ఆమేన్. ఆమేనండి గట్టిగా. ఆమేన్. 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 పిడికిలి బిగించండి. పిడికిలి బిగించు. పిడికిలి ఎలా పిడికిలి బిగించా? రాబోతుందంటే ఆమేన్ అనండి. ఆమేన్. ఒకటేసారి ఆమేన్. ఆమేన్. ఒకటేసారి ఆమేన్. ఆమేన్. మన అప్పులు తొలగిపోబోతున్నాయి. ఆమేన్. చరణ్, అప్పులు తొలగిపోబోతున్నాయి. ఆమేన్. నిందలు తొలగిపోబోతున్నాయి. ఆమేన్. 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 ఏ క్యా జీ? ఆమేన్ కాదు, ఆమేన్. ఆమేన్. నువ్వు ఎంత బలంగా చేస్తే అంత బలంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ఆమేన్. 1 2 3 గో. ఆమేన్. 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 అప్పులు తొలగిపోవును గాక. ఆమేన్. నిందలు తొలగిపోవును గాక. ఆమేన్. కష్టాలు తొలగిపోవును గాక. ఆమేన్. గర్భము తెరవబడును గాక. ఆమేన్. నీ గర్భములో నుంచి సమూయేలు బయటకు వచ్చును గాక. ఆమేన్. నీ గర్భములో నుంచి సమూయేలు బయటకు వచ్చును గాక. ఆమేన్. రూతును రాజవంశంలో చేర్చిన దేవుడు నీ చరిత్ర రాజవంశంలాగా మారిపోవును గాక. ఆమేన్. మారిపోవును గాక. ఆమేన్. రాజు ఇల్లు ఎట్లుంటది? రాజు గది ఎట్లుంటది? అట్లాంటి గదులు మీకు వచ్చును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదానికి కారణబుద్ధుడు దేవాది దేవుడు నిన్ను నన్ను నా దేవుడు మనల్ని కాకపోతే ఎవరిని బ్లెస్ చేస్తాడు? చెప్పండి గట్టిగా. నన్ను దీవించే దేవుడు. నా తండ్రి ఒక పాస్టర్ కాదు, నా తల్లి ఒక సేవకురాలు కాదు. ఏ దిక్కు లేనోడు అమ్మ తేజ, ఏ దిక్కు లేదు, కానీ నా దేవుడే నాకు దిక్కయ్యాడు. నా దేవుడే నాకు దిక్కయ్యాడు. ఆమేన్. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నా నా జీవితం, అనాథగా బ్రతికిన నా జీవితం, అనాథగా బ్రతికిన నా జీవితం అభాగ్య
యోగ్యునిగా బ్రతికిన నా జీవితాన్ని, ఒక్క పూట భోజనం దొరికితే చాలని ఆలోచించిన ఈ జీవితం, అనేక మంది తృణీకరించబడిన ఈ జీవితం, బంధువులచే రక్త సంబంధికులచే తృణీకరించబడిన ఈ జీవితం ఈరోజు అనేక మందికి అండగా నిలబడడం ఈరోజు మీరు చూస్తున్నారా? ఆమేన్. ఒక అనాథని పట్టుకొని దేవుడు గొప్ప పరిచర్య చేస్తున్నాడు. నీ కన్నీళ్ళ వెనకాల పెద్ద ప్లాన్ని దేవుడు రెడీ చేశాడు. ఆమేన్. పాస్టర్ అమ్మతేజ కన్నీళ్ళ వెనకాల ఇంత గొప్ప పరిచర్యను దేవుడు ప్లాన్ చేశాడు. ఆమేన్. నీ కన్నీళ్ళ వెనకాల ఏం ప్లానింగ్ ఉందో, నీ కన్నీళ్ళ వెనకాల దేవుడు ఏం ప్లాన్ చేస్తున్నాడో అడుగు. యేసయ్యనే, యేసయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకెవరు లేరు. నీ మహిమతో నింపు ప్రభువా, నీ శక్తితో నింపు ప్రభువా, నీ బలముతో నింపు. ఒట్టి చేతులతో నన్ను పంపియకయ్యా, ఒట్టి చేతులతో నన్ను పంపియకు. అందరూ లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఒకటే, అందరం లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. రెండు చేతులు పైకి లేపి, రెండు చేతులు పైకి లేపి, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు. నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా, నిన్ను పిలిచిన యేసయ్య వదిలిపోతాడా. కన్నీరు కారుస్తూ చప్పట్లు కొడుతూ, అయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, థ్యాంక్ యూ లార్డ్. ఏడవండి, కన్నీరు కార్చండి. ఎందుకమ్మా ఏడుస్తావు, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, ఎందుకమ్మా భయపడతావు. నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా, నిన్ను పిలిచిన యేసయ్య విడచిపోతాడా, నిన్ను పిలిచిన యేసయ్య విడచిపోతాడా, నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా. ఎందుకమ్మా ఓ అమ్మా, ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు. ఓ తల్లి, ఎందుకమ్మా భయపడతావు. నీ బిడ్డల కోసం భయపడుతున్నావా, బిడ్డల భవిష్యత్తు కోసం భయపడుతున్నావా, నీ భర్త కోసం ఏడుస్తున్నావా, నీ పరిచర్య కోసం ఏడుస్తున్నావా? తమ్ముడా, ఈరోజు నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనను దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. థాంక్యూ లార్డ్. అనిల్, కష్టాల కడలిలో నేనుండగా నీవు నాను పేరు పెట్టి పిలిచావయ్యా,
కష్టాల కడలిలో నేనున్నను, నీవు నన్ను పేరు పెట్టి పిలిచావయా. కరుణామయుడు యేసు నీ తోడు, గురువడు నిన్ను ఎన్నడు. కరుణామయుడు యేసు నీ తోడు, విడువడు నిన్ను నా దేవుడు, విడువడు నిన్ను ఎన్నడు. ఎందుకమ్మా ఎందుకమ్మా భయపడతావు, ఎందుకమ్మా ఏడుస్తావు, అమ్మా ఎందుకమ్మా భయపడతావు. ఓ తమ్ముడా, ఏడుస్తున్నావా? నీ కొడుకు కోసం ఏడుస్తున్నావా? నీ కూతురు కోసం ఏడుస్తున్నావా? నీ భర్త కోసం ఏడుస్తున్నావా? నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా? నీవు నమ్మిన దేవుడు విడచిపోతాడా? నీవు నమ్మిన దేవుడు మరచిపోతాడా? నీవు నమ్మిన యేసయ్య విడచిపోతాడా? నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడమ్మా. ఏడువు మనస్ఫూర్తిగా. అయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు తప్ప ఎవరు లేరయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ఏడుస్తున్నావా తల్లి? బాధపడుతున్నావా తమ్ముడా? నా దేవుడు దీవించబోతున్నాడు, నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ లైవ్ లో నుంచి ఏడుస్తున్నావా? గర్భఫలం లేక ఏడుస్తున్నావా? గర్భఫలం లేక ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? కుమిలిపోతున్నావా? నిన్ను పిలిచిన యేసయ్య మరచిపోతాడా? నిన్ను పిలిచిన యేసయ్య విడచిపోతాడా?